హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి నెల్లూరు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో బాగున్నప్పుడు ఏం మాయరోగం వీడియో పెట్టాను కంటే అన్నీ చూసుకోవాలి కదా, అన్నీ చూసుకొని ఇది కూడా చూసుకోవాలి కాబట్టి కొంచెం అలా లేట్ అవుతుంది. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇంకా ఎవరైనా సబ్ చేసుకోకుంటే సబ్ చేసుకోండి. అలాగే వేడివేడిగా ఎంతో టేస్టీ అయిన మ్యాంగో రైస్ ఎలా చేశానో చూసేసేయండి. పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు దసరా హాలిడేస్ కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను మ్యాంగో రైస్ అయితే చేశాను. వాళ్ళకి దోశ పిండి ప్రిపేర్ చేసి చేయలేదు. సో అందుకోసం నేనైతే వాళ్ళకి మ్యాంగో చేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్గా అయితే నాకు మా ఇంట్లో వచ్చేసి ఒక మ్యాంగో ఉందండి. ఆ ఒకటే మ్యాంగోతో నేను మంచిగా తురిమేసి అయితే మ్యాంగో రైస్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ముందుగా సరిపడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి మ్యాంగో రైస్ అనేది, కొంచెం ఆయిల్. సో సరిపడా ఆయిల్, నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు, కొంచెం పల్లీలు, అలాగే ఉప్పు మిరపకాయలు అంటాం కదా అవి, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు వేసి బాగా ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి 3 నుంచి 4 రెమ్మల దాకా అయితే కరివేపాకు వేసుకుంటానండి. మీకు తెలిసిందే కదా, కరివేపాకు అయితే నేను ఎక్కువ వేస్తాను, కరివేపాకు కానీ పసుపు కానీ. సో అలాగా ఆయిల్ అయితే మనం కరివేపాకు వేసేసుకుందాము. కొంచెం స్మెల్ వచ్చేలాగా కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకుందాం అనమాట. నెక్స్ట్ సరిపడా పసుపు అయితే కొంచెం ఎక్కువగానే వేస్తానండి, మీకు తెలుసు కాబట్టి ఇంకా చెప్పక్కర్లేదు. చూడండి కొంచెం ఎక్కువగానే వేసిన. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ నాకేదో కొంచెం ఎక్కువ అన్నట్టు అనిపించింది, కానీ పర్లేదు తినేసామన్నమాట ఎంజాయ్ చేస్తూ. సో బాగా కలిపేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనం మామిడికి ఏదైతే తురుము పెట్టుకున్నామో అదైతే ఇది ఇందులో యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఫస్ట్ ఎక్కువ అయితే కలపవసరం లేదు, ఎందుకంటే మనం మెత్తగా తురిమేసుకున్నాం కాబట్టి ఎక్కువగా అయితే అవసరం లేదు. కొంచెం ఒక హాఫ్ పీస్ ఏమో కచ్చబచ్చగా తురిమాను, ఇంకొంచెం ఏమో నేను మెత్తగా తురిమేసాను, ఆ రైస్లో కలిసిపోవాలి కాబట్టి. సో నెక్స్ట్ అయితే మనకి సరిపడా రైస్ ఎంతైతే సరిపోద్దో, ఎంతైతే కలపాలనుకుంటున్నామో అంత మాత్రం అనేది మనం వేసేసుకుందాం. ఇదిగో ఈ విధంగా పొడిగా అయితే ఉండాలి రైస్. మేబీ గడ్డలా ఉన్నా కూడా అది కదికి మనం పొడిగా అయితే చేసేసుకోవాలి. నీట్గా ఇలా మిక్స్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకుని గ్యాస్ ఇలా కలిపేసుకుంటే సరిపోద్ది. వేడివేడిగా మ్యాంగో రైస్ అనేది రెడీ అయిపోద్ది. సో ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్ చేసుకోకుండా ఉంటే సబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీ దాకా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అన్నట్టు మర్చిపోయే నా వీడియోస్ ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, ఎంతమందికి నచ్చుతున్నాయి, ఎంతమందికి నచ్చలేదో నాకైతే కామెంట్లు అయితే చెప్పేసేయండి. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా కూడా నాకైతే కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా మీకు చేసి చూపిస్తాను. ఏ మాత్రం ఆలస్యం చేయను అనమాట. మీకు ఎట్లాంటి రెసిపీ కావాలన్నా, ఏ రెసిపీ కావాలన్నా నాకైతే మీరు చేయాల్సింది ఏమి లేదు, కామెంట్ చేసేసేయండి చాలు, ఇంకేం అవసరం లేదు. అలాగే ఇంకా ఎవరైనా సబ్ చేసుకోకుంటే ప్లీజ్ ఇప్పుడే సబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే నన్ను ఆఫ్కోర్స్ నన్నైతే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే మీరంతా మన ఫాలోవర్స్ కాబట్టి నాకు ఆల్మోస్ట్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టు. సో చూసారు కదా ఎంతో నోరు ఇచ్చే మ్యాంగో రైస్ అనేది రెడీ అయిపోయింది కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకా లేట్ ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ ఉన్నారో మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేసి నేనైతే వేసేస్తాను. సో చూసారు కదా, ఇందులోకి అయితే మా మమ్మీ ఎక్కువ అయితే గోంగూర పచ్చడి కానీ లేకపోతే అది ఎండుమిర్చి చట్నీ అంటాం కదా అట్లా అయితే చేస్తుంది మా మమ్మీ. నేనైతే గోంగూర పచ్చడి పెట్టాను. మా మమ్మీ ఎక్కువ తిరుపతికి వెళ్ళేటప్పుడు అలాగా ఎనిమిరగల పచ్చడి కానీ లేకపోతే గోంగూర పచ్చడి కానీ కాంబినేషన్గా పెడుతుంది. వేరే లెవెల్ అండి. అంటే పులిహోరలోకి గోంగూర పచ్చడి కానీ లేకపోతే ఎండుమిర్చి పచ్చడి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మ్యాంగో రైస్లోకి. మేము కూడా ఎప్పుడైనా అలానే చేసుకొని పోతాము. సో ఒకసారి మీకు తెలియకపోతే ట్రై చేయండి. ఇంకా ఉప్పు మిరకాయలు వేసాను కాబట్టి కాంబినేషన్ ఉన్నా లేకపోయినా ఎంజాయ్ చేస్తూ తినేసి. సో ఇంకా లేట్ ఎందుకు, వీడియో సబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.